హాయ్ అందరికీ హ్యాపీ సండే. మీరు ఇంట్లో మీరేం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే చికెన్ తెప్పించాను మా హస్బెండ్ తోటి. మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు. మేము ఎప్పుడు చికెన్ అయినా లెగ్ పాట్ని ప్రిపేర్ చేస్తాము. అలాగే లక్కీ కోసం లివర్ వేపిస్తామండి. మా లక్కీకి లివర్ అంటే ఇష్టమని లివర్ వేపిస్తాం మేము ఎప్పుడు వెళ్ళినా కూడా. చికెన్ని వాష్ చేసుకున్నాక దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలండి. మసాలాలు కొంచెం తక్కువైనా పర్వాలేదు, కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. నేనైతే 1 స్పూన్ యాడ్ చేస్తున్నా. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర పెరుగు లేదు కాబట్టి పెరుగు యాడ్ చేసుకోలేదు. మొత్తం మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద, టమాటా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నప్పుడు మనము సాల్ట్, పసుపు వేసుకుంటే ఎక్కువ ఫ్రై అయిపోతాయి అన్నమాట, తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాని మీద మూత వేసుకుంటే 5 మినిట్స్లో టమాటాలు కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. నేనైతే మరీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తాను. మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది, సరిపోలేదని యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సి మీరు కూడా యాడ్ చేసుకోండి. టమాటా ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు ఈ టైంలోనే మనము తెచ్చుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మనం చికెన్ కర్రీలో అయితే వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వాటర్ రిలీజ్ అవుతుంది చికెన్లోంచి కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ అంటే ఇప్పుడు వేసేసుకుందాము. చికెన్ని ఫుల్గా వేసేసుకుని మొత్తం ఎంత ఉంటే అంత వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఫుల్గా మసాలాలు అన్నీ కూడా మొత్తం ఆనియన్స్లో ఫ్రై అయ్యేలాగా చికెన్ మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనము ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టుకోవాలి. చూడండి, మూత పెట్టి తీసాక వాటర్ అనేది ఎలా రిలీజ్ అయిందో చూడండి. ఇంకా 5 మినిట్స్ కూడా అలాగే మూత పెట్టి తీద్దాము అని ఇంకా 5 మినిట్స్ కూడా మూత పెట్టి తీసాను అనమాట. కారం సరిపోలేదని నేను ఇప్పుడైతే కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మేము స్పైసీగానే తింటాం ఎక్కువ. పాప ఉన్నా సరే పాప కూడా స్పైసీగా తింటుందండి. కర్రీ చూస్తున్నారు కదా, మా హస్బెండ్ అయితే అన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేయించుకుని వచ్చాడు. నాకైతే లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం, లక్కీ కూడా లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం అనమాట. కర్రీ చూస్తే మొత్తం ఎంత రెడ్గా ఎంత బాగుంది చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నేను కర్రీ అయ్యేంత వరకు ఉండను అనమాట, మిడిల్లో తినేస్తాను పీసెస్ని. మీరు కూడా అలా ఉంటే కామెంట్ చేయండి. వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఎలా అయిందో చూడండి కర్రీ. నేనేమి ఇందులో వాటర్ యాడ్ చేయలేదన్నమాట. వాటర్ అన్ని దగ్గర పడ్డాక కర్రీని దింపేసుకోవడమే. మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాల్సి ఆ కన్సిస్టెన్సీలో దింపేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కర్రీని చూడండి ఎలా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర యాడ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో మంచిగా కుతకుతలాడుతున్న చికెన్ కర్రీని వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూడండి, మీరు కూడా మిస్ అవ్వకుండా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. చికెన్ చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను తింటుంటే మా లక్కీ కూడా తినాలనిపించింది. మా మిడిల్లో లక్కీ కూడా వచ్చి నేను తింటాను మమ్మీ నాకు కూడా పెట్టని మా లక్కీ కూడా అడిగిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. वाह क्या सीन है, वाह क्या सीन है।